తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. తెలంగాణ బీజేపీ నేతల తీరులో మార్పు వచ్చిందనే టాక్ చక్కర్లు కొడుతుంది. పార్లమెంటు సమావేశాల సమయంలో ప్రధాని మోదీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఇచ్చిన వార్నింగ్తో నేతలు మనస్సు మార్చుకున్నారనే చర్చ నడుస్తుందట. నేతలంతా సమన్వయంతో పనిచేయాలనే సూచనను ఆచరణలో పెట్టేందుకు బీజేపీ ఎంపీలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుందట. అందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో 8 మంది ఎంపీలు డిన్నర్ మీటింగ్ పెట్టుకున్నారంట. మరి ఆ ఐక్యత కొనసాగిస్తారా? తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. పార్టీ నేతల తీరుపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టిందనే చర్చ నడుస్తోంది. మోడీ ఇచ్చిన సూచనలు కావచ్చు, వార్నింగ్ కావచ్చు, నేతల తీరులో మార్పు వచ్చిందనే టాక్ పార్టీ నేతల మధ్య వస్తుందట. అందుకు ఉదాహరణగా ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో బీజేపీ ఎంపీల సమావేశాన్ని చూపిస్తున్నారట నేత. ఎంపీలందరూ డిన్నర్ మీటింగ్ కు హాజరైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇటీవల బీజేపీ ఎంపీతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావడానికి అనువైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో నేతలు ప్రజల్లోకి వెళ్లడం లేదని ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారనేది జోరుగా చర్చ నడుస్తోంది. నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు ప్రధాని మోడీ. ముఖ్యంగా కీలక నేతల మధ్య సమన్వయ లోపం, ప్రజా సమస్యలపై పోరాటాల్లో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ప్రధాని మోడీ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ హెచ్చరికలతో మేల్కొన్న కమలనాథులు పార్టీలో కొత్త ఉత్సాహం నింపే పనిలో పడ్డారని, అందుకే ఈ భేటీ అయ్యారనే చర్చ పార్టీలో నడుస్తోందట. గత పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ తో పోటీ పడి 8 ఎంపీలను గెలిచి జోష్ మీదున్న ఎంపీలకు మోడీ పెట్టిన చివాట్లు మింగుడు పడడం టాక్ వినిపిస్తోంది. వారి నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కన్నా అంతర్గత కుమ్ములాటలకే నేతలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే నివేదికలు అధిష్టానం వద్దకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే గ్రూపు రాజకీయాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయండి, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టండి అన్న మోదీ చివాట్లే కిషన్ రెడ్డి ఇంట్లో డిన్నర్ మీటింగ్ కు ఎంపీలందా కలుసుకునేందుకు వేదిక అయింది. ఈ డిన్నర్ భేటీకి బండి సంజయ్, ఈటెల రాజేందర్, డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావు వంటి కీలక నేతలు హాజరై లీకుల తప్పిదాలపై చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే లీకులు చేసింది తెలంగాణ ఎంపీలు కాదని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీలన్న అభిప్రాయాలు కూడా డిన్నర్ మీట్ లో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోందట. తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయం ఇప్పుడు ఢిల్లీ గల్లీల వరకు పాకింది. రాష్ట్ర ఎంపీల పనితీరుపై సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో రాష్ట్ర కమల దళంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ప్రధాని మోడీ నుంచి పెట్టిన చివాట్లు ఎంపీలకు మింగుడు పడడం లేదట. నియోజకవర్గాల్లో పట్టుకుంటే అంతర్గత కుమ్ములాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే నివేదికలు అధిష్టానానికి చేరాయి. గ్రూపు రాజకీయాలు మాని పార్టీ కోసం పనిచేయండి అన్న మోడీ ఆదేశం ఇప్పుడు ఎంపీలకు ఒకే టేబుల్ ముందుకు తెచ్చిందనేది పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న చర్చ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసం వేదికగా జరిగిన డిన్నర్ మీటింగ్ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీకి బండి సంజయ్, ఈటెల రాజేందర్, డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావు వంటి కీలక నేతలు హాజరై రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగా పనిచేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోకూడదనే నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోందట. గతంతో పోలిస్తే తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుందనే మాట బీజేపీ నేతలు మాట్లాడుకుంటున్నారట. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామ స్థాయిలోనూ బీజేపీ నేతలు సర్పంచులుగా ఎన్నికయ్యారనేది బీజేపీ నేతల వాదనగా ఉంది. గ్రామ స్థాయిలో పార్టీ క్యాడర్ బలోపేతమైందనే మాట పార్టీ నేతల నుంచి వస్తుందట. ఇదే స్ఫూర్తిని తదుపరి ఎన్నికల్లోనూ కొనసాగించాలని పార్టీ నిర్ణయించిందట. సర్పంచ్ ఎన్నికలు ఇచ్చిన స్ఫూర్తితో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నుంచి మున్సిపల్, జీహెచ్ఎంసీ వరకు తమ సత్తా ఏంటో చాటాలని పార్టీ భావిస్తోందట. పంచాయతీ ఎన్నికల ఫలితాలు అటుంచితే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం బీజేపీకి చాలా ఉంది. అందుకే రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహ రచన చేస్తోందట. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా తమ వైపు తిప్పుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. డిన్నర్ మీటింగ్ వేదికగా నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చి మున్సిపల్ పోరులో సత్తా చాటాలని కాషాయ దళం సిద్ధమవుతోందట. ప్రస్తుతం బీజేపీ నేతలంతా పైకి ఐకమత్యంగానే కనిపించినా నేతల మధ్య ఉన్న అంతర్గత ఆగడాలు అంత సులభంగా పూడుకుపోతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారిందట.